ఈరోజు జగనన్న ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 322 రోజులు పాదయాత్ర చేస్తూ 3456 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకొని మన నర్సన్నపేటలో అడుగెడుతున్న జగనన్నకి హృదయపూర్వకంగా నర్సన్నపేట యావత్ ప్రజల తరఫున స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు అశేష జనవాహిని 4 మండలాల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజలందరూ ఎప్పుడెప్పుడు జగనన్న వస్తారని ఎదురు చూస్తున్నటువంటి సంఘటన మాకు తెలుసు. మరి ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించాలంటే జగనన్న వల్ల మాత్రమే సాధ్యమైంది. అనేక తప్పుడు వాగ్దానాలు ఇచ్చి ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ వెన్నుపోటు పడుతున్నటువంటి ఈనాటి తెలుగుదేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి అధికారానికి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ప్రజాస్వామ్య విరుద్ధంగా పరిపాలన చేస్తూ మరి ప్రజలందరినీ వంచి కేవలం తెలుగుదేశం పార్టీకి మాత్రమే ముఖ్యమంత్రిగా వ్యవహరించిన శైలి మరి మనం చూస్తున్నాం. జన్మభూమి కమిటీలు అని చెప్పి విలువలేనటువంటి విలువ వ్యక్తులని మరి ఈరోజు వారి ద్వారా పరిపాలించిన సంఘటన మనం అందరం గ్రామాల్లో చూస్తున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి సర్పంచులకు కానీ, ఎంపీటీసీలకు కానీ, జడ్పీటీసీలకు కానీ, ఎంపీపీలకు కానీ, చివరికి శాసనసభ్యులకు కూడా విలువ లేకుండా అసంబద్ధమైన పరిపాలన ఈవేళ రాష్ట్రంలో సాగుతోంది. 4.5 సంవత్సరాలు వంచన మనం చూసాం. రానున్నది రాజన్న రాజ్యం, జగనన్న సామ్రాజ్యం. మనందరి ఆశీర్వచనాలు జగన్మోహన్ రెడ్డికి కావాలి. ఈ రాష్ట్ర ప్రజలు 5 కోట్ల ప్రజల ఆకాంక్ష జగనన్న ముఖ్యమంత్రి కావడం. మనందరి ప్రీతమ నాయకులు ఆనాడు 2 సార్లు మరి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మరి ఈ రాష్ట్రంలో పాదయాత్రలు చేసి పెద్ద ఎత్తున ప్రజామానం పొంది ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన సాగించినటువంటి మహానాయకుడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. రాజన్న పరిపాలన అందరూ చూసాం. ఈ రాష్ట్రంలో పేదరికమే ప్రాతిపదికగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించే రోజులు ఆనాడు. మరి దానికి భిన్నంగా ఈవేళ కేవలం తెలుగుదేశం పచ్చ చొక్కాలకు మాత్రమే ప్రయోజనం కలిగే విధంగా ఈవేళ పరిపాలన సాగుతోంది. మరి మనందరి ఆలోచన ఒక్కటే. ఆనాడు మరి ఈ నర్సన్నపేటలో వైఎస్ఆర్ పార్టీ తరఫున మొట్టమొదటి శాసనసభ్యునిగా మీ అందరి ఆశీర్వచనాలతో జగనన్నకు అండగా ఈ జిల్లా నుంచి మొదటి శాసనసభ్యునిగా నాకు పంపించిన మీ అందరికీ సర్వదా కృతజ్ఞుడై ఉంటాను. మనందరి కర్తవ్యం ఇప్పుడు ఏంటి? ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం అయితే ఉంది. ప్రజలందరి ఆకాంక్షలు తీరాలన్నా, ఈ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలన్నా ఒక్కటే మార్గం. ఇప్పుడే పెద్దల సీతారాం గారు, శ్రీనివాస్ గారు చెప్పారు. మరి ఖచ్చితంగా ఈ జగన్ గారిని మీ అందరూ ఆశీర్వదించి ముఖ్యమంత్రి చేయాలి. దానికి ఈ జిల్లాలో ఉన్నటువంటి 10 స్థానాలు కూడా ఎక్కడ ఎవరు మన శ్రేయాభిలాషులున్నా, ఎక్కడ మన పార్టీ అభిమానులున్నా, ఎక్కడ ప్రదర్శనలున్నా మన పార్టీలోకి ఆహ్వానించండి. 10 సీట్లు కూడా మనం గెలాలి. మంది కేవలం నర్సన్నపేట ఒక్కటే కాదు, ఈ జిల్లాలో ఉన్నటువంటి 10 స్థానాలు పార్లమెంటు స్థానంతో సహా మనం కైవసం చేసుకోవాలి. ఒకనాడు రాజశేఖర రెడ్డి గారు ఆనాడు మరి 9 స్థానాలు మనం 10 స్థానాలకు గాను ఈ జిల్లాలో గెలిచాం. మరి అటువంటిది కేవలం ఒక్క స్థానంలో కొంచెం స్వల్ప మెజార్టీతో మనం ఓడిపోయాం. మరి ఈవేళ ఈరోజు జన ప్రబంధనం నడుస్తోంది. జగనన్న ఎక్కడ అడుగు పెడితే అక్కడ జన ప్రవాహనం. మరి ఈవేళ మీరు చూస్తున్నారు వాతావరణం. ఉదయం నుంచి వర్షం పడుతుంది అనుకుంటారు అందరూ. తెలుగుదేశం అయితే వర్షం పడాలని మొక్కుతున్నారు. నిన్నటి నుంచి వర్షం పడిందా అని అడుగుతున్నాను. జగనన్న సునామీ ముందు ఆఖరికి ప్రకృతి కూడా తలొంచక తప్పలేదు. వర్షం ఆగిపోయింది. మరి ఇదంతా దైవాశిస్సులు. ఇది మనకు కావాలంటే జరిగేది కాదు. జగనన్నకు భగవంతుడు తోడున్నాడు. మీ అందరి ఆశీస్సులు ఉన్నాయి.
మీ అందరూ జగనన్నకు అండగా ఉండండి. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ, ఈ జిల్లాలో వైఎస్ఆర్ పార్టీ 10 స్థానాలు మనం కైవసం చేసుకోవాలి. ఎక్కడ ఏ ఒక్క ఓటు ఉన్నా మీ మీ స్నేహితులు, మీ బంధువులు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నా ఈ జిల్లాలో ఉన్న అన్ని స్థానాలు మనం గెలుచుకునే విధంగా ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలని హృదయపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఈ రాష్ట్ర విశాల ప్రయోజనాల కోసం జగనన్న పార్టీ ఆవిర్భావం నుంచి వైఎస్ఆర్ పార్టీ మరి ఈవేళ ప్రజా సమస్యల మీద నిత్యం పోరాటం చేస్తూనే ఉంది. ఈవేళ తెలుగుదేశం నాయకులు మాట్లాడుతున్నారు, మేము గెలిచాం, మా ప్రభుత్వం వచ్చిందని. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులందరూ చంద్రబాబుతో సహా వచ్చిన మెజారిటీ కేవలం 5 లక్షలు మాత్రమే. మన ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కడప నుండి పార్లమెంటుకు పోటీ చేస్తే ఒక్క కడపలోనే 5,43,000 భారీ ఆధిక్యతతో రికార్డు మెజారిటీతో గెలిచినటువంటి సంఘటన ఈ తెలుగుదేశం నాయకులకి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. మీరు అనేక కుతంత్రాలు పడి ఇప్పుడు నిన్న మొన్న తెలంగాణలో జరిగినట్టుగానే మీరందరూ కలిసి ప్రత్యక్షంగా పరోక్షంగా మా నాయకుడు ఎదుర్కోలేక భయపడి మీ అందరూ మరి ఆనాడు కేవలం నాట్ ఈవెన్ 2%, 1.8తో మాత్రమే మనం ఓడిపోయాం. ఆ వేళ 67 మంది శాసనసభ్యుల్ని ఫ్యాన్ గుర్తు మీద గెలిపించిన మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి. 125 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయింది. అటువంటిది ప్రజలందరి దీవెనలతో మన పార్టీ పెట్టి అతి స్వల్పకాలంలోనే 67 మంది శాసనసభ్యులను గెలిపించారు. అంతేకాక కొద్ది తేడాతోటే చాలామంది రాష్ట్రంలో ఓడిపోవడం జరిగింది. ఈవేళ అప్పటి నుండి పార్టీ నిర్మాణం ఒక పథకం ప్రకారంగా మరి వైఎస్ఆర్ పార్టీ పెద్దలందరూ కలిసి ఈ రాష్ట్రంలో పార్టీ నడిపిస్తున్నారు. అనేక రకాల సూచనలు ఇస్తున్నారు, సలహాలు ఇస్తున్నారు. మనమందరం పెద్దలు ఏం చెప్తే అది ఆచరణ చేస్తూ పార్టీని బలపడే విధంగా మనం చేయాల్సిన అవసరం మనందరికీ ఉంది. ఈ రాష్ట్రంలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా యావత్ మన జిల్లా అంతటికీ ప్రయోజనం కలిగే విధంగా ఎప్పటి నుండో తాతల నాటి కలైనటువంటి వంశధార 850 కోట్ల రూపాయలు ఇచ్చి మనకు ఆదుకున్నటువంటి మహానాయకుడు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు. అంతేకాదు రూరల్ యూనివర్సిటీ ఇచ్చారు, మెడికల్ కాలేజీ ఇచ్చారు, కరకట్టలు ఇచ్చారు. ఈ జిల్లాలో ఎన్నో పనులు ఆనాడు రాజశేఖర రెడ్డి గారి టైంలో జరిగాయి. మరి పక్కన ఉన్నటువంటి టెక్కలకు కూడా ఆఫ్షోర్ రిజర్వాయర్ ఇచ్చారు. పేదలందరికీ తెల్ల కార్డులు వచ్చినా, పెన్షన్లు వచ్చినా, ఇల్లు వచ్చినా ఆనాడు 5 విడతల్లోనూ 6 లక్షల పైచిలకు భూమిని ఆనాడు పట్టాలు ఇవ్వడం జరిగింది మహిళా సోదరి మన పేరున. మరి అటువంటి పరిపాలన ఆనాడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర మనం చూసాం. జాంబవంతుల ర్యాక్స్ మేనేజర్ అమ్మాయి రామకృష్ణ గారి పాప తప్పిపోయింది. బాలాజీ మెడికల్ సెంటర్ దగ్గరికి ఆ అమ్మాయిని తోడుకొని రావాలని మీకు కోరుతున్నాం. మరి ఆనాటి పరిపాలన ముందు ఈవేళ చూస్తున్నారు, ప్రజల కోసం పరిపాలన జరగట్లేదు. కేవలం కార్పొరేట్ సంస్థల కోసం, పెద్దల కోసం అనేక కుంభకోణాలు చేసి 99% మరి వంచన చేస్తూ మరి పార్టీ నాయకులకి, తెలుగుదేశం నాయకులకి ప్రయోజనం కలిగే విధంగా పరిపాలన సాగుతోంది. మరి ఏ కార్యక్రమం చేసినా మరి తెలుగుదేశం నాయకులకే ప్రయోజనం. చివరికి తిత్లీ తుఫాన్ను కూడా వాళ్ళ కోసమే వాడుకున్నారు. మరి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అంచెలంచెలుగా ఈ రాష్ట్రంలో మరి పాదయాత్ర ప్రారంభించినటువంటి కడప నుంచి 11, 12 జిల్లాలు చూసుకొని 13వ జిల్లాగా మన జిల్లాకు వచ్చి మరి సగం పాదయాత్ర 10 జిల్లాలో కూడా పూర్తి చేయడం జరిగింది. మరి మన నియోజకవర్గం వచ్చారు. రేపు ఎప్పుడు వస్తారా ఈయన ముఖ్యమంత్రి జరుగుతారా? ఈ రాష్ట్రం, మన జిల్లా, మన ప్రాంతం అభివృద్ధి చెందాలని ఎదురు చూస్తున్నాం. మనమంతా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, స్వాగతం పలకండి.